గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇద్దరికి మరి పరిచయం ఎలా అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరా? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది, నేను అదే గలీలో ఉండేది మా ఇల్లు. రోజు చిన్నప్పుడు రెగ్యులర్ చూసేది. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కొంచెం క్లోజ్ ఉండే కొంచెం క్లోజ్ ఉండే. దగ్గర యాక్చువల్గా దగ్గర. మా ఇద్దరికి పడకపోయేది. యాక్చువల్గా అదేంటి? మా అన్నయ్య వాళ్ళతో బాగుండేది. మీ అన్నయ్య తోటి బాగుండేది. మా కజిన్స్ ఉంటారు, నరేష్ మహేష్ అని, వాళ్ళతోటి బాగుండేది. ఓకే. అండ్ చిన్నప్పుడు నేను కొంచెం పట్టించుకోపోయేది ఆమెని. మీరు పట్టించుకోకపోయేదా? అంటే మరీ చిన్నపిల్ల ఏమో కదా అప్పుడు. అంటే ఎందుకంటే నేను తనని ఏడిపించేది, ఇచ్చడము ఇట్లా. నేను ముట్టుకుంటే నా దగ్గర రాకపోయేది, ఓకే. పట్టుకోపోయేది. ముట్టుకున్నా కూడా తను లేలే అనేది. అందరూ చిన్నప్పుడు ఇట్లా ముద్దు పెడతారు కదా, అట్లా ముద్దు పెడితే ఇట్లా చూసుకునేది. నువ్వనే కాదు ఎవరు పెట్టినా నేను అప్పుడు దూర్చుకునేదాన్ని. చిన్నప్పుడు అట్లా కొందరికి ఉంటది కదా అంటే చిన్నప్పుడు. మరీ చిన్నగా ఉండింది అప్పుడు. మరి అంటే నేను స్కూల్ టైం, ఆమె చిన్న పాప. మీ స్కూల్ టైం మరి పుట్టిన పాప అప్పుడు. అంటే 3-4 years 5 years ఆ టైం. దీన్ని బట్టి ఎంత గ్యాప్ Difference ఉందో ఎంత. తెలుసుకోవచ్చు. అంతే కదా. ఏం చదువుకున్నారు మనసా? డిప్లొమా ఫైనల్ ఇయర్ అక్క ఇప్పుడు. ఇప్పుడు ఇంకా చదువుతున్నా. అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నా. ట్రైనింగ్. 3-4 months అయితే అయిపోతుంది. ఓకే. దీని నుంచి నెక్స్ట్ ఏం చదువుతామని? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్ కి వెళ్దాం. మరి ఈ గ్యాప్ లోనే ఇప్పుడు పెళ్లి చేసేసుకున్నారు, మళ్ళీ ప్రెగ్నెంట్ కూడా కదా. అవునక్క. అంటే ఆలోచించలేదా చదువు అయిపోయిన తర్వాత ఇలా చేసుకుంటే బాగుంటది? ఆలోచించాను, కంటిన్యూగా ఏదైతే అది జరగాలనేసి మేము అనుకున్నాం. ఎన్నైనా ఫేస్ చేయాలనుకున్నాం. అంటే పెళ్ళి అసలు కొంచెం నిదానంగా చేసుకుంటే కొంచెం. ఇంకా తన గురించి నేను ఆలోచించి నేనే చెప్పేసి అక్క చేసుకుందాం, ఎందుకు అట్లా వద్దు. మీరే అడిగారు చేసుకుందాం. చేసుకుందాం. తన గురించి ఏమైంది తనకి? ఫస్ట్ తనకి- ప్రపోజ్ చేసింది కూడా తనే. అవునా? అవునక్క. ఓ, మీరు కాదు. నేను అసలు నేను పట్టించుకోలేదు యాక్చువల్గా. ఓకే. కొద్ది రోజుల తర్వాత ఒక సిచ్యువేషన్ తర్వాత కొంచెం క్లోజ్ అయినాం. ఏంటి ఆ సిచ్యువేషన్స్ ఎలా అసలు? అంటే ఆయన చాలా పెద్ద ఆయన మీకంటే, మీరు స్కూల్ చిన్నప్పుడు చదువుకునే వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళ ఊరైనా సరే ఎందుకంత ఇష్టం? ఏం చూసి ఇష్టపడ్డారు? అంటే తనని చిన్నప్పటి నుంచి చూసాక తను ఎలాంటి వాడు, తను నాకు సెట్ అవుతాడు అనిపించి మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయా. ఏంటి జస్ట్ చూసి? తన బిహేవియర్ ఎట్లా చిన్నప్పటి నుంచి చూసినాం కదా అక్క. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేది నేను, వాళ్ళ మామయ్య వాళ్ళు మా మామయ్య తనకి క్లోజ్ బాగా. క్లోజ్ ఉండే. అట్లా నన్ను మా చూసి మామయ్య కూడా తన గురించి పాజిటివ్ చెప్పేవాడు, చాలా మంచివాడు ఇట్లా అట్లా అని. ఓకే. అందరు చెప్పేది విని వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండేది నేను. వాళ్ళు ఏదైనా చెప్తే పని చేసేటోని. అప్పుడు ఆ చిన్న వయసులో ఆమెకు అట్లా నన్ను చూసి అరే పర్లేదు మంచి అబ్బాయి అన్నట్టు నాతో మాట్లాడేది ఉండేది. అట్లా కొంచెం క్లోజ్ అయినాం. అట్లా కొంచెం కొంచెం క్లోజ్ అవుతున్నారా? తర్వాత మీరు కంటిన్యూస్ గా స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఈయన మాత్రం అదే ఊర్లో అట్లా కంటిన్యూస్ గా ఉన్నారు. నేను హైదరాబాద్ లో ఉండేది, నేను ఇక్కడ ఉండేది. కరోనా టైంలో తను, మేము ఇక జాబ్ ఏమీ లేక ఉండే. కరోనా టైంలో నేను విలేజ్కి వచ్చేసిన. తను కరోనా టైంలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే. అప్పుడు కరోనా టైంలో కొంచెం క్లోజ్ అయినాం. అంటే తెలుసు బాగా, చిన్నప్పుడు తెలుసు. కరోనా టైంలో మాట్లాడుకోవడం, చిన్నప్పుడు పడకపోయేది. కరోనా టైంలో మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఎవరు మాట్లాడడం మొదలు పెట్టారు? నేనే అక్క ఫస్ట్. అది కూడా మీరేనా? ఎలా? అంటే నాకు ఆన్లైన్ క్లాసెస్ ఉండేది. మా మామయ్య దగ్గర ఓన్లీ 1 మొబైల్ ఉండేది టచ్. అయితే తినకు ఫోన్ చేసి తనకు మొబైల్ కావాలంట, ఇస్తారా అని అంటే సరే పర్లేదు ఇస్తా అని చెప్పి అట్లా స్టార్ట్ అయింది మళ్ళీ. మొబైల్ కావాలని నా మొబైల్ తనకి ఇచ్చేది ఆన్లైన్ క్లాస్ వినడం కోసం. ఓకే. నేను నేను వాళ్ళ మామయ్యతో మామూలుగా బయటకు వెళ్ళేది. తను అట్లా కొంచెం అప్పుడే ర్యాపో స్టార్ట్ అయింది. ఒక 1-2 years తర్వాత కొంచెం పీక్స్కి వెళ్ళాము 10th క్లాస్లో. 10th క్లాస్లో ఇక కొంచెం డీప్ అయింది. ఓకే. 8th క్లాస్ లో ఫోన్ కలిపింది మీ ఇద్దరిని ఆ లెక్కన, అంతేగా? ఆన్లైన్ క్లాసెస్ కోసం ఫోన్ తీసుకొని ఆ క్లాసెస్ పక్కన పెట్టి మీరిద్దరు కలిపి నా మొబైల్లో అన్ని చూసే నేను ఫొటోస్ దిగడం. నేను కొంచెం సోషల్ మీడియా వర్క్ చేసి ఇన్స్టాగ్రామ్ లో అట్లా కొంచెం హెచ్చులు వీడియోలు ఫోటోలు తీసి పెట్టుకున్నాం కదా, విలేజ్ ఎట్లుంటాయి అట్లా పెట్టేవాడిని. అవి ఆమె చూసేది, చూసి బాగున్నాయి అనేది మాట్లాడేది. ఇప్పుడు నా అంత ముందుకు నా పాస్ట్ అవన్నీ ఆమె తెలుసు. ఓపెన్ గా అన్ని చెప్పేసి ఇంకా వేరే ఆ టైంలో ఉంటది, ఎవరికైనా ఉంటది కదా, అట్లనే ఆమె తెలుసు. ఇప్పుడు నా గురించి ఎక్కువ వాళ్ళ ఇంట్లో మాట్లాడేది. అంటే వాళ్ళ మామయ్య చెప్పేది వాడు మంచోడు అట్లా ఇట్లా అని చెప్తే ఆమె కొంచెం
ఎట్లుంటారు ఆ టైంలో అట్రాక్షన్ సంథింగ్ ఏంటో అట్లా కొంచెం నాతో మాట్లాడడం క్లోజ్ అయింది. లవ్ అది కూడా ఏం చెప్పుకోలే, ఐ లవ్ యూ అని ఇంతవరకు ఒకసారి కూడా చెప్పుకోలే. ఇప్పుడు కూడానా? ఓహో. చెప్పలే, జస్ట్ అట్లా మాట్లాడే ఫ్లోలో వెళ్ళిపోయింది అంతే. ఎవరైనా ఒకరి గురించి గొప్పగా చెప్తుంటే ఆ ఫీలింగ్ వస్తుంది కదా, వస్తది. ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళ మీద. ఎలాంటి వాళ్ళు మనం కూడా మాట్లాడదాం తెలుసుకుందాం అలా అనిపించేదా? అవునక్క. అవునక్క అంట. ఎక్స్ప్లెయిన్ అయితే ఇంటర్వ్యూ ఆ వీడియోలకే కొత్త, ఉమ్. ఇక మరి ఇంటర్వ్యూ అంటే ఇంకా మాకు ఏం అర్థం కావట్లేదు. ఎందుకు ఏముంది కొత్త అంతా. ఇప్పుడు సడన్ గా అలా వచ్చారు ఇన్స్టాగ్రామ్ లోకి, అవును. 1-2 వైరల్ అవుతున్నాయంటే సరేలే ఏదో బై మిస్టేక్ ఏదో లక్ కొద్ది అయింది అనుకోవచ్చు, కానీ అన్ని వీడియోస్ అలా వైరల్ ఎలా అవుతున్నాయి? అది మా రియల్ కంటెంట్ చూసి వాళ్ళకి ఇష్టమవుతుంది అంటే అక్క. మా బాండింగ్ ఉండొచ్చు, మేబీ మేము అనుకుంటాం. మా బాండింగ్ చాలా మంది నచ్చింది, ఉమ్. అందుకే చూస్తున్నారు. అంతేనా? అట్లే అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. ఉమ్. అండ్ ఇంకొంచెం నాకు అంతకుముందు కొంచెం సోషల్ మీడియా వర్క్ తెలుసు కదా ఎట్లా చేయాలి అని. ఉమ్. అట్లా నా ప్రయత్నం నేను చేసిన, ఓకే. వాళ్ళకి అలా కనెక్ట్ అయింది. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు మనసా? మా డాడీ వచ్చేసి ట్రాక్టర్ డ్రైవర్ అక్క. మమ్మీ ఇంట్లో ఫ్లోర్ మిల్ అవి ఇవి ఉన్నాయి. కారం పిండి పిండి మిల్ మిల్. ఉంటుంది, పిండి గిర్ని, పిండి గిర్ని. ఓకే, ట్రాక్టర్ డ్రైవ్ చేస్తారు ఉమ్. నాన్న, అమ్మ పిండి చేస్తారు. అదే పిండి పట్టించడం అవును, పక్కన చేస్తాం. వాళ్ళకి. అదే కదా మీ అమ్మ నాన్న? మా డాడీ చనిపోయాడు చిన్నప్పుడే. మీ చిన్నప్పుడా? మా మమ్మీ మోడల్ స్కూల్లో కుక్, వంటలు వండుతుంది. ఓ, ఎంతమంది మీరు? నేను అన్నయ్య ఇద్దరం. అన్నయ్య మీరు. ఓకే, అన్నయ్య ఏం చేస్తారు? అన్నయ్య విలేజ్ లో చికెన్ సెంటర్ ఉంటది, మ్హూ. ఆయన అదే వర్క్ చేసుకుంటాడు. నేను హైదరాబాద్ లో సోషల్ మీడియా వర్క్ చేసే, అట్లా ఎడిటింగ్ చేయడం. నేను కొంచెం షార్ట్ ఫిల్మ్ పిచ్చుండే, యాక్టింగ్ పిచ్చుండే. ఓకే. అట్లా నేను ఓన్ గా ప్రయత్నం చేసేవాడిని. ఆమెకు నచ్చడానికి కారణం కూడా అదే. మ్హూ. కొంచెం నేను నా దగ్గర ఏదో నమ్మింది ఆమె నన్ను, అంతేనా? ఏదో చేయగలుగుతాడని. మ్. నేను ముందే అనుకున్నాం, ఆమెకు అసలు జీరో నాలెడ్జ్ ఓకే. సోషల్ మీడియా గురించి. సోషల్ మీడియా. ఆమెకు అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంటే లేదు. ఓకే. ఆ 10th క్లాస్లో కూడా అట్లా ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా క్రియేట్ చేస్తే అట్లా వద్దు మనం, ఎందుకంటే ఫ్యూచర్లో మనకంటూ ఒక మ్. అకౌంట్ ఉంటుంది. ఓ, మీరు ముందే ప్రిపేర్ అయిపోయినారు. ఇప్పుడు నేను అదే వర్క్ చేసేవాడిని కదా, ఓకే. కాబట్టి ఎవరితో చెప్పి అట్లా నీ పేరు మీద ఒక్క అకౌంట్ కూడా ఉండొద్దు, మనమే క్రియేట్ చేయాలని చెప్పేసి ఓ. ఫస్ట్ ప్రిపేర్ ఉన్నాం. తనకి యాక్టింగ్ ఏం తెలియదు, అందుకే మేము మా వీడియోస్ అంతా కనెక్ట్ అయినాయి జెన్యున్ గా. మ్. అంటే ఏదో యాక్టింగ్ చేసినట్టు లేకుండా ఆమె అమాయకత్వమో లేకపోతే ఆమె నవ్వో ఏదో కనెక్ట్ అయింది అందరికి. మీరేం చదువుకున్నారు? నేను కూడా డిప్లొమా చదువుకున్నాను. డిప్లొమా చదువుకు, మరి జాబ్ అట్లా అటు నేను వెళ్ళాలనుకోలేదు? మల్టీమీడియా నేర్చుకున్నాను మళ్ళీ తర్వాత. ఎడిటింగ్ ఇది ఇటు సైడ్ సోషల్ మీడియా, షార్ట్ ఫిల్మ్స్ ఇది ఇటు సైడ్ వచ్చేసిన. ముందు నుంచి ఇటు సైడ్ రావాలనే ఉండింది. నాకు గోల్ ఉండే, అదే గోల్. నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా అదే, నేను ఒక్కనే స్ట్రగుల్ అవుతున్నా, నాకు సపోర్ట్ లేదు. మ్. కానీ ఆమె నేనుంటా నీ పక్కన, ఏదైతే అది జరుగుతుంది మ్. అని వచ్చేసింది. ఓకే, పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నారు. మీరెంతమంది? సిస్టర్ అక్క నాకు. ఒక అక్క ఉంది. అక్క ఏం చేస్తుంది? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్, అంతే డిప్లొమా 3rd ఇయర్ నెంబరు. అక్క బీటెక్ ఫైనల్ ఇయర్. అక్క పెళ్ళయిందా? లేదక్క. లేదు, ఇప్పుడు నెక్స్ట్ చేసుకోవాలి. చేసుకోవాలి. కాదు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఓకే, ఎలాగో ప్రేమించుకున్నారు, వెయిట్ చేసుకోవచ్చు, నిదానంగా చేసుకోవచ్చు కదా. మీకు ఏమంత ఎమర్జెన్సీ? మిమ్మల్ని చూసి చేసుకున్నానని చెప్పింది ఆవిడ ఇందాక అడిగితే. అంటే అప్పుడు నేనున్న సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా కానీ లైఫ్లో నేను సెటిల్ కాకుండా స్ట్రగుల్స్ అవుతున్నా, అవన్నీ ఆమె చూడలేకపోయింది. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవడం వల్ల మనకి ఏదైనా మారుతుందేమో, అట్లా అంటే వాళ్ళ కట్నాలకి ఇట్లా అట్లా కాదు అట్లా అనుకుంటారు. ఆమెను పెళ్లి చేసుకోవడం వల్ల నాకేమైనా మంచి జరుగుతుందేమో, నా వెనకాల ఉండి నాకు ఫుడ్ వండి పెట్టడం కూడా, నా పక్క నుండి వర్క్ చేయడం కూడా, ఎంతో కొంత సపోర్ట్ చేయాలని. నాకు వీడియోస్ తీయడానికి కూడా ఎవరు ఉండకపోయేది. నా వీడియో తీయమని, ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తుంటా, వీడియో తీయడానికి కూడా ఎవరు ఉండకపోయేది. తనకు నేను చెప్పుకునేది నా కష్టాలు, నా బాధలని. కానీ అట్లా కొంచెం ఇక రియాక్ట్ అయింది, ఎవరు ఎందుకు, నేను ఉంటాను ఈ పక్కన, నా చదువు నేను చదువుకుంటా, నేను ఇంకా వీడియోస్కి హెల్ప్ చేస్తా అన్నది. ఇక పెళ్లి తర్వాత నాకేమనిపించింది, ఇప్పుడు తను నాకు అంత సాక్రిఫైస్ చేస్తుంది, తన జెన్యూనిటీ నేను చాలా మంది తెలియజేయడం కోసం అని వీడియోస్ స్టార్ట్ చేసిన. అది చిన్న ఫన్ క్రియేట్ చేసుకుంటూ మా గురించి మేము చెప్పుకున్నాం. మేము పెళ్లి చేసుకునేది తప్ప ఒప్ప అనేది మేమైతే చెప్పలేము, మాకు నచ్చింది పెళ్లి చేసుకున్నాం. మా వల్ల ఎవరు ఇబ్బంది పడతారంటే వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడరు, బాధపడరు, లైఫ్ లాంగ్ బాధపడరు కదా. అంటే మేము తప్పు చేయలేదు కదా, తను ఒక 2-3 లవ్ చేసి వదిలేసి అట్లా చేసి వాళ్ళ ఇంటి మీదకి ఎవరు పోలే చేయలేదు కదా. జెన్యూన్గా ఒకరు లవ్ చేసింది, నన్ను పెళ్లి చేసుకుంది. వాళ్ళ మమ్మీ డాడీ కూడా మంచోళ్ళు, వాళ్ళు కొంచెం తెలివి ఉన్న, వాళ్ళ డాడీ మంచి వ్యక్తి, తను మంచి విషయాలు చెప్పి, ఇప్పుడు తను అన్ని మంచి గుణగణాలు ఉన్నాయి కాబట్టి నేను పెళ్లి చేసుకున్నా. లేకపోతే ఆమె చేసుకోకపోదును. యాక్చువల్గా ఆమె అంత మంచి అమ్మాయి కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను. ఎవరైనా మంచి అమ్మాయిని చేసుకున్నాను, నాకు సెట్ అయితే అనుకున్నా.
నా నా పక్కన నిలబడగలుగుతాను నేను అనుకున్నా. తను ఏమనుకుందంటే నాకు సపోర్ట్‌గా ఉండడం కోసం నేను నచ్చినా కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంది. మీరు బాగా చదువుతారా? అవునక్క. ఆమె క్లేవర్ అమ్మాయి. మంచి క్లవరా? క్లేవర్. ఓకే. అది కూడా చెప్పు స్టోరీ ఎందుకు అంటే క్లేవరో? అదేంటి? తను నాకు మోటివేట్ చేసేవారు అక్క. ఇట్లా చదువుకోవాలి ఏంటి అనేది. నాకు మార్క్స్ తక్కువ వచ్చినా కూడా తను మాట్లాడకపోయేవాడు. మాట్లాడనని చెప్పేది. స్కూల్ నుంచి. స్కూల్ నుంచే. అప్పటి నుంచి ఫోన్లు ఉండేనా మీ దగ్గర? మామూలుగా ఇంట్లో చిన్నప్పుడు ఉంటాయి చిన్న నార్మల్. ఫోన్లు. ఇంట్లో ఉండే ఫోన్లు అమ్మ వాళ్ళకి తెలియకుండా మాట్లాడారు, అమ్మ వాళ్ళకి తెలిసే మాట్లాడారు. తెలియకుండా మాట్లాడాను. ఎవరైనా తెలియకుండా మాట్లాడతారు కదా. ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకునే అలా ఫోన్లో? 5 years. 5 సంవత్సరాలు ఫోన్ 8th to అంటే ఈమె డిప్లొమా సెకండ్ ఇయర్. ఈమె బయటకి ఎప్పుడు వచ్చిందంటే డిప్లొమా సెకండ్ ఇయర్ తర్వాత బయట హాస్టల్ ఉంది. అప్పుడు కొంచెం బయట కలవడం తిరగడం. అంతమందుకు ఎప్పుడో వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కలవడం మాట్లాడడం జరిగేది. ఓకే. అంతమంది కలవలే ఎక్కువ. ఎప్పుడో ఒకసారి వాళ్ళ విలేజ్కి వెళ్ళేది నేను. ఓకే. బయటకి ఎప్పుడైనా ఒకసారి బయటకు వచ్చి ఛాన్స్ ఉంటే వచ్చి బయట కలిసేది మళ్ళీ వెళ్ళేది. ఎక్కువ ఫోన్లే. ఏం మాట్లాడుకుంటారు అన్ని గంటలు గంటలు? అసలు కపుల్స్ ఏం మాట్లాడుకుంటారని ఎప్పుడు అదొక ఇది అందరూ ఉంటుంది నాకు. గంటలు గంటలు మాట్లాడుకుంటారు కానీ మేము జస్ట్ 5 minutes మాట్లాడుకుంటాం అక్క. నేను అంతసేపు దాంట్లో కూడా మాట్లాడను. మోటివేషన్ మొత్తం స్టడీ గురించి. నేను ఒక 5 minutes 10 minutes మాట్లాడితే సగం Study ఆమెకు గురించి. స్టడీ గురించి, లేకపోతే మన లైఫ్ ఎట్లా సెట్ కావాలి, ఎట్లా బతకాలి, మనకి ఎవరు సపోర్ట్ ఉండరని మాకు తెలుసు. పెళ్ళైనాక మాకు ఎవరు సపోర్ట్ చేయరు. యాక్చువల్గా మా పెళ్ళైనాక 3-4 months మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. నిలబడలేము ఆయన కాల. భయపడరు వీళ్ళు కలిసి ఉంటారా లేదా అని ఇప్పుడు ఎవరైనా భయపడతారుగా. వీళ్ళకి మాకు సపోర్ట్ చేస్తే ఒకవేళ వీళ్ళు విడిపోతే వాళ్ళకి బ్యాడ్ నేమ్ అని వాళ్ళు కూడా మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. అంటే మీరు పెళ్లి గురించి కూడా 8th 9th నుంచి అనుకుంటున్నారు? మనం పెళ్లి అప్పుడు నేను చేసుకుందాం. అనుకోలేదు, ఉమ్. తను అనుకుందా లేదా అడగండి. మీరు అనుకున్నారా? పెళ్లి చేసుకోవాలని తనని నేను అనుకున్నాను, తను నన్ను అనుకోలేదు చేసుకోవాలని. అవునా? అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదు తనకి. అదేంటి? అప్పుడు నాకు గోల్ వేరే అయిపోయింది. సోషల్ మీడియాలో ఉమ్. కొంచెం ఫేమస్ కావాలి, వీడియోస్ చేయాలి, ఓకే. ఏదో విధంగా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ కావాలనే గోల్ పెట్టుకున్నా. కొంచెం నాలెడ్జ్ కూడా గెయిన్ చేసినప్పుడు ఇక్కడ ఓకే. కృష్ణనగర్లో తిరిగిన చాలా చాలా రోజులు. ఇక్కడే ఉండేది. ఇప్పుడు మన ఆఫీస్ కూడా నేను చాలా సార్లు చుట్టూ ఇట్లా వెళ్ళేటోని. ఓకే. ఒక 3-4 years బ్యాక్ ఇదే ఐ డ్రీమ్ కు నేను ఇంటర్వ్యూకి వచ్చిన. అప్పుడు ఎడిటర్ గా ఎడిటర్ సంథింగ్ ఉంటే అప్పుడు చాలా ఉండే. అన్నిటికీ ప్రయత్నం చేసిన. ఎడిటర్, యాంకర్, కెమెరామ్యాన్ అన్నిటికీ ప్రయత్నం చేసిన. కొన్ని కారణాల వల్ల అప్పుడు మనకు పెద్ద సపోర్ట్ లేదు. పెద్ద నాలెడ్జ్ కూడా అప్పుడప్పుడే గెయిన్ చేసుకున్నా. మామూలుగా ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళేటోని. ఇక్కడనే రూమ్ లో అనుకుంటా. అన్ని రకాల ప్రయత్నాలు చేసిన. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈయన గోల్ అది, అందుకని పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు మీకు మాత్రం. ఇంట్రెస్ట్ ఉండే అక్క నాకు. 9th క్లాస్ కే ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మీరు? తననే లవ్ చేయాలనుకున్నా, తనని లవ్ చేసా, మళ్ళీ తననే పెళ్లి చేసుకోవాలనుకున్నా ఫైనల్ గా. మీరు చెప్పారా తనకి? అంటే ప్రపోజ్ చేయడం కూడా మీరే చేశారన్నారు కదా. ఫస్ట్ నేనే మెసేజ్ చేసా కానీ ప్రపోజ్ మాత్రం చేయలేదు. ఏమని మెసేజ్ చేశారు? జస్ట్ నార్మల్ గా మాట్లాడుకునే, అది కాస్త డీప్ వెళ్ళి లవ్ గా మారిపోయింది. ఫస్ట్ మెసేజ్ మీరు చేశారు? ఫస్ట్ నేనే చేసా. అంటే హాయ్ అని పెట్టి స్టార్ట్ చేసింది నేను. మీరు స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి అది డీప్ గా వెళ్ళిపోయింది. నేను ఒకసారి అడిగిన, ఇష్టం లేకపోతే అప్పుడు ఎందుకు ఊరికే చేయడం, మాట్లాడుకో, ఇష్టం ఉంటే మాట్లాడాలంటే నువ్వు అంటే ఇష్టం కాబట్టి నేను చేస్తున్నా, అట్లా మాటగా లవ్ చేసుకుందాం అట్లా ఇట్లా అదేం లేదు. మరి పెళ్లి గురించి ఎవరు అడిగారు? ఫస్ట్ అయితే పెళ్లి చేసుకుంటే ఆమె పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయ్యింది. నేను పెళ్లి చేసుకోవాలని ఉన్నా. లాస్ట్ 1-2 years నుంచి డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు అందరు ఎట్లా పెళ్లి చేసుకుంటున్నారు, మనం కూడా పెళ్లి చేసుకుందాం ఆమె అన్నది. ఒకసారి చేసుకుందాం, నీకేమైనా ప్రాబ్లం అవుతుందా అంటే మళ్ళీ ఏజ్ అవన్నీ చూసుకొని చేసుకుందాం, లేకపోతే నన్ను బొక్కలు ఎత్తారు, నేను జైలు పోతా అంటే తను ప్లాన్ చేసింది. ఇక తనే ప్లాన్ చేసిన తర్వాత ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఒక విజన్ అన్నట్టు 18 రావాలి, తర్వాత 18 తర్వాత వేసుకోవాలని ప్లాన్ చేసినాం. అట్లనే పెళ్లి చేసుకున్నాం. కానీ ఇంట్లో చెప్పలేదా ఒక్కసారి కూడా? చెప్పలేదు. అంతకు ముందుకు ఒక ఇష్యూ అయినప్పుడు మా డాడీ అన్నారు, నన్ను కాదని మీరు బయటికి వెళ్తే తర్వాత మిమ్మల్ని చూడను చెయ్యను అంటే, ఇక నాకు అదే మైండ్ లో ఉండిపోయింది. ఎట్లా ఒప్పుకోరు నేను చెప్పినా కూడా. ఓకే. అంటే ఏం ఇష్యూ? మీ గురించి తెలిసినప్పుడా? మా గురించి కాదు, వేరే పక్కన వాళ్ళది తెలిసినప్పుడు మీరు అట్లా చేస్తే నేను ఊరుకోను, పట్టించుకోను అని చెప్పారు డాడీ. ఓకే. అది ఎవరిదో జస్ట్ మాట్లాడుతున్నప్పుడు మీరు అట్లా చేస్తే పట్టించుకోలేదు. 1-2 times దొరికింది కూడా, అంటే తెలిసింది వాళ్ళకి. మా అక్కకి ఎక్కువ సార్లు దొరికేది నేను. అవునా? ఎలా అంటే ఫోన్ మాట్లాడుతూ? ఫోన్ చూసేటప్పుడు దొరికిపోయింది. ఓకే. కానీ అసలు ఇంట్లో ఒక్కసారి కూడా చెప్పడానికి కూడా ప్రయత్నించలేదు. మరి చెప్పడానికి ప్రయత్నించకుండా వాళ్ళు ఒప్పుకోలేదని ఎలా అనగలం మనం? వాళ్ళు ఒప్పుకోరని నాకు కాన్ఫిడెన్స్ ఉండే అక్క. ఎందుకు అని అంటే తను వాళ్ళ పూర్ వాళ్ళు. ఓకే. క్యాస్ట్ వేరే. క్యాస్ట్ వేరా? ఐ మీన్ చెప్పొచ్చా మీకు? చెప్పు. ఓకే. మేము గౌడ్స్, వాళ్ళు
మున్నూరు మున్నూరు కాపు పటేల్. పటేల్. పటేల్స్. మా బయోలో ఫస్ట్ అదే ఉంటాయి. మేము ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని కొంచెం సపోర్ట్ చేద్దామన్న థాట్ లో మేము అట్లా పెట్టేసినాం. అట్లా బయోలో కూడా అట్లా పెట్టుకున్నాం. సో ఇంటర్ కాస్ట్ అని ఒప్పుకోరని మ్మ్. ఫిక్స్ అయిపోయినారు. మళ్ళీ పూర్. బాగా పూరా? మేము పూర్ బాగా అంటే బాగా పూర్ మాకేం లేదు. ఓకే, ఫినాన్షియల్ గా మేము స్ట్రగుల్ అవుతున్నారు struggle ఇంట్లో, అవుతున్నాం. అందుకని ఒప్పుకోరని మ్మ్. ఫిక్స్ అయిపోయినారు. అప్పుడు అందుకని చెప్పవసరం లేదు, నేను చెప్పినా ఒప్పుకోరు అవును. అని ఒక క్లారిటీ తెచ్చేసుకొని మీరే బయటకు మనకు ముందు వచ్చారు. అర్థమైపోతుంది అడిగేసాను. మన పేరెంట్స్ గురించి, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటది. కానీ అంటే నేను ఎంతసేపు మీ వైపే మాట్లాడలేను కదా, ఉమ్. ఒక్కసారి కూడా ఆలోచించలేదా? మా అమ్మ నాన్న అంటే 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఉమ్. ఇష్టపడి ఇష్టంగానో పెంచుకోవడానికి, చదివించడానికి, మీ నాన్న ట్రాక్టర్ చేస్తున్నారు, అమ్మ అవును. పిండి చేస్తుంది, మీరు కూడా ఫుల్ ఏదో రిచ్ కాదు కదా, ఉమ్. ఆలోచించలేదా నేను ఇట్లా వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఆలో- మా అక్క పరిస్థితి ఏంటి, నా వెనక మా అక్క ఉంది కదా అని? ఆలోచించాక ఏమున్నా మా సిస్టర్ చూసుకుంటది మా పేరెంట్స్ ని అనుకున్నా. నేను లవ్ చేసి తనని ఇష్టపెడితే ఒకరి లైఫ్ ఆగం చేసింది అన్న అయితే అని ఉమ్. ముందు స్టెప్ వేసి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నా నేను. ఇక్కడ లైఫ్ ఆగమవుతుంది, అక్కడ వాళ్ళు మాత్రం పరువు అని చెప్పి ఇంట్లో కూర్చొని ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ అది ఆగం. కొద్ది రోజులు ఆలోచిస్తారు అక్క, తర్వాత అక్క చూసుకుంటది కదా అన్ని. అక్కని మాత్రం ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు అక్కకి పెళ్లి సంబంధాలు వస్తే వాళ్ళ చెల్లి ఇట్లా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందంటే అక్కకి పెళ్లి సంబంధాలు వస్తాయా? అంటే తనకి కొంచెం ముందు సెట్ అయి ఉండే ఫ్యామిలీలోనే, అది సెట్ అయ్యాక అంటే మేము అన్ని ఆలోచించినాం మేము పెళ్లికి ముందు. నేను అడిగిన, ఇప్పుడు తెలిసేదలోకి తీసుకుంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని ఫేస్ చేస్తామంటే చేస్తా అన్నది. మిస్ అవ్వరా? అంటే పోనీ నిజంగానే అట్లా ఆలోచించుకొని మా అక్క చూసుకుంటది అమ్మా నాన్నలను అనుకొని వచ్చేసారు, మీరు మిస్ అవ్వరా? అమ్మ వాళ్ళతో మాట్లాడడము, నాన్నతో టైం స్పెండ్ చేయడము, అంటే మిస్ అవుతా అక్క. కూతుర్లందరూ ఎప్పుడు 1 month ఒకసారి అట్లా గుర్తొచ్చి నాకు చెప్తాయి, నన్ను పట్టుకొని ఏడుస్తాయి, నువ్వు ఫోన్ మాట్లాడమంట, మళ్ళీ చేస్తే మనల్ని అన్నయ్య తిడతారు అని, తిడతారా? నన్ను తిడతారని ఫోన్ మాట్లాడదు. ఓకే, మిమ్మల్ని తిట్టారు ఎప్పుడైనా అట్లా? ఒక వీడియో వైరల్ అయింది అట్లనే, తను ఏడుస్తుంటే వీడియో తీసిన, అంటే ఫోన్ మాట్లాడింది ఒకసారి, మామూలుగా మాట్లాడింది, తర్వాత నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళు. తిట్టడం వల్ల తను ఏడ్చింది, ఓకే. నన్ను తిట్టిన పర్లేదు ఆయన తిట్టకండి అని ఏడ్చింది. అది నేను చిన్న వీడియో తీసిన. అది నేను కొన్ని విషయాలు చెప్పిన, ఇప్పుడు మనం ఏమని పెళ్లి చేసుకున్నాం, లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా బతకాలని ఫిక్స్ అయినాం. ఆ విషయంలో నేను మోటివేట్ చెప్తుంటే ఆ వీడియో తీసిన, అది పెట్టిన వైరల్ అయింది. ఆ వీడియో నుంచి ఇంకా వీడియోస్ అన్ని బాగా వైరల్ అయినాయి. ఓకే, ఇప్పుడు అంటే బయటకు వచ్చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు, సైలెంట్ గా ఉంటే సరే ఫోన్లో ఎట్లా పోయారు అనుకుంటారు, వీడియోస్ లో కనిపిస్తుంటే ఇంకా రోజు కనిపిస్తే రోజు గుచ్చినట్టు అవదా వాళ్ళని? అంటే నేను తప్పనట్లేదు మీరు పెళ్లి చేసుకోవడం, నేను వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడుతున్నా. పేరెంట్స్ గా చుట్టుపక్కల వాళ్ళు, ఊర్లో ఉండే వాళ్ళు అందరూ ఇట్లా వెళ్ళిపోయింది నీ కూతురు అని ఒక మాట అంటారు, వాళ్ళు రోజు మొహం చూపించాలి, వెళ్ళిపోయి ఇంకా వీడియోస్ చేస్తుంది, మా బతుకు ఇంకా మమ్మల్ని బతకనిదా అనే క్వశ్చన్ వాళ్ళకి కూడా వస్తుంది కదా. అవునక్క, ఎందుకంటే మా లైఫే అది కదా అక్క, వీడియోస్ తన బ్యాక్గ్రౌండ్ అదంతా అదే తనది వీడియోస్. గోలే అది ఉంది కాబట్టి. అయితే మేము కూడా అనుకున్నాం, మాకు కూడా చాలా మంది చెప్పారు, అరే మీరు ఇట్లా చేయడం కరెక్ట్, వాళ్ళు కూడా మీ వీడియోస్ చూసి బాధపడుతుంటారు కదా రోజు, మీరు మంచి వీడియోలు చేయొచ్చు, గలీజ్ వీడియోలు చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, వాళ్ళకి తలుగుతాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అన్నారు. మేము కూడా ఆలోచించినాం, ఒకవేళ అట్లనే ఆలోచించుకుంటూ పోతే ఒక 1 year తర్వాత వాళ్ళు లైట్ తీసుకోవచ్చు మమ్మల్ని అని మర్చిపోతారేమో, అదే 1 year మేము వేస్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం, మాకు ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ రాదు అనే చేసినాం. ఏదైతే వాళ్ళు ఏం బాధపడినా ఒక 4-5 నెలలు బాధపడతారు, లేదు నా బిడ్డ కాదు చనిపోయింది అని అనుకుంటారు, ఇంకా సంథింగ్ ఏదో అంటారు. ఒక 1 year 2 years తర్వాత సేమ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ వాళ్ళకి అప్పుడు ఉంటుంది అంటే ఉండదు అని మేము అనుకున్నాం. మేము వీడియోలు చేయకుండా ఒక 1-2 years ఉండి ఏదైనా నేను ఏం పని చేసినా 15,000-20,000 వస్తాయి, ఆ 20,000 తోటి మేము బతుకుతాం. ఇప్పుడు నా గోల్ నేను ఒక 2 years పక్కన పెట్టినా, ఇవన్నీ ఆలోచించుకొని ముందడుగు వేసినాము, ఏదైతే అదైంది. అనగా వీడియో వాళ్ళు కూడా ఒకసారి ఫోన్ చేసి నన్ను వీడియోస్ చేయొద్దు ఇట్లా అని చెప్పాను. ఏం అమ్మా చెప్పారు నాన్న మొత్తం పూర్తిగా ఏం చెప్పారు? వీడియోస్ చేయొద్దు, నువ్వు అట్లా వీడియోస్ చేస్తే మొత్తం వైరల్ అవుతున్నాయి, అందరు చూస్తున్నారు, మేము ఎట్లా ఫేస్ చేయాలంటే నేను మా పేరెంట్స్ చెప్పిన, అదే మా లైఫ్ వీడియోస్ చేస్తాం అంటే బ్యాడ్గా ఏం చేయట్లేం కదా అంటే సరేలే అన్నట్టు ఒప్పుకున్నట్టు మాట్లాడారు. లేదు ఏం చెప్పారు, నన్ను చేయమన్నారు కానీ ఆమెను చేయమని, నువ్వు ఇన్వాల్వ్ కాకు, చేసుకుంటే తనని చేసుకోమని చెప్పు అని అన్నారు. లేదు నేనుంటేనే కపుల్ వీడియోస్ లాగా చేస్తున్నాం మేము, అది తప్పనిసరి అని నేను చెప్పేసాను మా పేరెంట్స్ కి. ఇక అప్పటి నుంచి మాట్లాడారు, ఇక మాట్లాడలేదు, అప్పటి నుండి ఫోన్ చేయట్లేదు. సో వాళ్ళకి ఇష్టం ఉండింది పాపం, నేను వీడియో చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు కదా, కానీ నేను ఇన్వాల్వ్ అవ్వద్దు అని తను అన్నారు. కనపడితే చాలా మంది చూసి ఇబ్బంది పడతారు కదా అని. అంటే అట్లీస్ట్ మిమ్మల్ని ఇంటికి పిలిచే అవకాశం ఉండింది అప్పుడు కదా,
తను మాత్రమే వీడియోస్ చేసుకుని ఉండి నన్ను తను- రమ్మన్నారు కానీ తనని వద్దన్నారు, వచ్చి ఇక్కడే సెటిల్ అయిపో, వద్దు తర్వాత చేసుకుందులే అని అన్నారు. కానీ అప్పుడు తన మైండ్ సెట్ అయినా మారొచ్చు, నా మైండ్ సెట్ అయినా మారొచ్చు అని, Okay. లేదు నేను రాను అని. ఆహా, అంటే పెళ్లి మేము చేస్తాం తర్వాత వచ్చి ఇక్కడ అన్నారు ఈ మాటలు వచ్చాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు నమ్ముతారు నమ్మరుగా, విడదీయడం కోసం ప్రయత్నం చేస్తారు. అందరికీ తెలిసిన విషయం బయట విలేజ్లలో ఎట్లుంటదంటే మళ్ళీ పెళ్లి చేసాం రా అని తీసుకెళ్తారు, తర్వాత అన్నీ తెలిసిన విషయం. తనకు కూడా అర్థమైపోయింది, పోలీస్ స్టేషన్ లో కూడా అదే చెప్పేసింది, ఓకే, మళ్ళీ రాము అదే అని చెప్పేసింది. పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళారు? పెళ్లి మ్యారేజ్ చేసుకున్నాక స్టేషన్ కి వెళ్ళిపోయాము. మీరే డైరెక్ట్ గా వెళ్ళారు? ఓకే, ఏం జరిగింది చెప్పు పోలీస్ స్టేషన్ లో. స్టేషన్ కి వెళ్ళాక మా పేరెంట్స్ కి, వీళ్ళ పేరెంట్స్ కి కాల్ చేస్తే, మా పేరెంట్స్ సంబంధం లేదు, తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోమని చెప్పండి అనేసి అన్నారు. లెటర్ రాపించుకున్నారు, ప్రొటెక్షన్ లెటర్ రాపించుకున్నాక మళ్ళీ 1 day గ్యాప్ ఇచ్చి మా పేరెంట్స్ వచ్చి మాట్లాడతాం, మేము మా కూతురుతో మాట్లాడతాం అంటే సరే. మేము అప్పుడు హైదరాబాద్ లో ఉండేవాళ్ళం. సరే అని 1 day గ్యాప్ తీసుకొని మేము వెళ్ళినాక కొంచెం బతిలాడినట్టు చేసారు, రారాదు 4 years తర్వాత చేస్తాం అక్క మ్యారేజ్ అయిపోయాక అన్నారు. కానీ లేదు, అప్పుడు ఎవరి మైండ్ సెట్ అయినా మారొచ్చు ఇట్లా అంటే, లేదు మేము పేపర్ రాపిస్తాం పోలీస్ స్టేషన్లోనే అంటే, లేదు నేను రాను అని చెప్పేశాక సరే అని అన్నారు. 100 rupees బాండ్ పేపర్ మీద తాతల ఆస్తి కానీ అంతే చెప్పడం ఎందుకులే పాపం. వాళ్ళని ఇప్పటికే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడినాం, ఇక వాళ్ళు హట్ అవుతారు, ఇప్పటికే వాళ్ళు బాధపడుతుంటారు. మేము చేసిన తప్పు మా వారికి ఉంటుంది, వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేయదు మనం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.